అందరికీ నమస్కారం. లివియోథాన్ గురించి ఇంత అద్భుతమైన వీడియో వివరంగా ఎప్పుడూ విని ఉండరు. పరాయి గ్రంథాల్లో రాశారు అని చెబుతున్నారు తప్ప మన శాస్త్రీయబద్ధమైన హిందూ గ్రంథాలలో కూడా దీని గురించి ఉంది. అయితే దీని గురించి ఎంత వివరంగా ఉంది అంటే ఇది కల్కి అవతారాన్ని సూచించే సంకేతాలు మాత్రమే. మనుషుల్లో అహం పెరిగిపోయి, స్వార్థం పెరిగిపోయి, డబ్బు సంపాదనే ధ్యేయంగా మనం అనే దాని నుంచి నా అనే స్వార్థంకి మనిషి వచ్చేస్తాడు. పూర్తిగా జ్ఞానం అనేది నశించబడుతుంది. దీని అంతటికీ కారణం కలి ప్రభావం. అంటే మనిషి పూర్తిగా కలిపురుషునికి అనుచరులుగా మారిపోతూ ఉంటారు. అలా మారిపోవడమే కాకుండా కేవలం తమ చేసిన పాపాలను కలిపురుషుని రక్తంతో మాత్రమే చెరపవేయబడతాయనే మూఢనమ్మకానికి వచ్చేస్తారు. అప్పటి వరకు వారు పుట్టిన మతాలను, వారి యొక్క ఆచారాలను కూడా పట్టించుకోరు. వీళ్ళలో భయం అనేది ఎక్కువగా ఉంటుంది. పాపాత్ములు అందరూ కూడా కలిపురుషుని అనుచరులుగా మారి ప్రపంచమంతా కూడా కలిపురుషుడే నాయకుడని చెప్పే ప్రయత్నం చేస్తూ గ్రామాల్లో, పట్టణాల్లో విరివిగా ఈ కలిపురుషుడు అనుచరులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు. వీళ్ళ యొక్క రూపాల గురించి కూడా మన గొర్రె పురాణంలో చెప్పబడింది. కలిపురుషుని అనుసరించే వాళ్ళలో ఏమాత్రం జీవకళ ఉండదు. స్త్రీ ఐదోతనాన్ని కూడా పక్కన పెట్టేస్తుంది. భర్త ఉండి కూడా వెధవరాల్లా తయారవుతుంది. కళాహీనంగా ఉన్న మొహాలతో ఈ గ్రామాలు, పట్టణాలు విచ్చలవిడిగా తిరుగుతూ కలిపురుషుడే దేవుడని చెప్పే ప్రయత్నాలు చేస్తూ దాడులు కూడా చేస్తారు. సంపాదనే ధ్యేయంగా మారుతూ ఉంటారు. ఇలా మారిన వాళ్ళందరూ యొక్క రక్తాన్ని ఆ కలిపురుషుడు ఆహారంగా తీసుకుంటాడు. మనకి తెలియని ఘోరాతి ఘోరాలు, ఊహించని ఘోరాతి ఘోరాలు ఎన్నో జరుగుతాయి ముందు. కలిపురుషుడు కేవలం కన్యగర్భమునే పుడతాడు అని ఈ కలిపురుషుడిని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఈ భూమిపైకి తీసుకొచ్చే ప్రయత్నంలో అనాగరికంగా చిన్న పిల్లలపై అఘాయిత్యాలు కూడా చేస్తూ ఉంటారు. గాలి మొత్తం కలుషితం అయిపోతుంది. తినడానికి ఆహారం దొరకదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడు రాకను కోరుకునే నమ్మే కొంతమంది సిద్ధులు, యోగులు నైమిషి అడవినందు కల్కి అవతారం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. ఆ సమయంలో లోకమంతా కూడా అజ్ఞానం అనే చీకటితో అలమటించిపోతూ ఉంటుంది. ఏమాత్రం మనిషి అన్న స్పృహను పూర్తిగా కోల్పోతాడు మానవుడు. నిజానికి పరలోకం అనేది ఎక్కడా ఉండదు. ఈ కలిపురుషుని అనుచరుల వల్ల ఈ పవిత్రమైన భూభాగం అంతా కూడా పరలోక పాపాత్ములుగా నిండిపోతుంది. కలిపురుషుడు ఎక్కడ అవతరించినా సరే కల్కి అవతారం మాత్రం వేదభూమి అయిన ఈ భారతదేశంలోనే ఉంటుంది. కలిపురుషుని అవతారానికి ముందు భూకంపాలు, సునామీలు, కొండచర్యలు విరుగుపడడం, ప్రకృతి ప్రకోపించడం లాంటివి జరుగుతాయి. ఇక అక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాల తరువాత కలిపురుషుని ఆవిర్భావం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాల తర్వాత కలిపురుషుడు పుట్టడం జరుగుతుంది. అంటే మనం ప్రారంభ దశకే ఆరంభ దశలో ఉన్నామన్నమాట. ఇక్కడి నుంచి ఎన్నో వేల తరాల తరువాత కలిపురుషుని అవతారం జరుగుతుంది. ఈ కలిపురుషుని అవతారం జరిగిన తరువాత మానవులు మొత్తం 2 భాగాలుగా విభజించబడతారు. మొదటిది భగవంతుడు ఉన్నాడు అని నమ్మే వాళ్ళందరూ కూడా ఈ వేదభూమిలో సప్తఋషులు, యోగులు, సిద్ధులుగా తయారవుతారు. ఈ వేదభూమిలో పుట్టిన వాళ్ళు కూడా పాపాలకు భయపడి ఈ భయం అనే దాన్ని వ్యాపారంగా మార్చి కలిపురుషుని యొక్క అనుచరులుగా మారి అందరూ కూడా పాపాత్ములుగా మారుతారు. ఇక ఇక్కడి నుంచి ప్రపంచం నెమ్మదిగా 2గా చీలిపోతుంది. 1 కలిపురుషుని యొక్క అనుచరులుగా, 2 కల్కి అవతారం కోసం ఎదురు చూసే సిద్ధులు, యోగులు, ఋషులు, సప్తఋషులుగా మారతారు. ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న అంశం లివియోథాన్. నిజానికి ఈ లివియోథాన్ గురించి మాట్లాడడానికి ప్రధాన కారణం గత కొద్ది రోజులుగా సముద్రంలో జరుగుతున్న విపత్కర పరిస్థితులు. మానవుడికి ఎంత తెలివి ఉన్నా సరే మానవుడికి ప్రకృతికి మధ్య అవినాభావ సంబంధం తెగిపోతూ వస్తుంది. కానీ జలచరాలు, మూగజీవులు మాత్రం ప్రకృతిలోని వస్తున్న ప్రతి మార్పుని గ్రహిస్తూ ఉంటాయి, గమనిస్తూ ఉంటాయి. ఈ భూమిపై విద్యుదయస్కాంత తరంగాలు, తిర్యక్ తరంగాలు, కాంతి తరంగాలు, ప్రకంపనాలు, అనునాదం వంటి సైన్స్ సంబంధమైన మార్పులను జంతువులు గమనిస్తూ ఉంటాయి. నిజానికి సముద్రంలో అనేకమైన మార్పులు వచ్చినప్పుడు అవి అప్పటికప్పుడు ఏర్పడినవి కాదు. గత కొద్ది రోజులుగా సముద్రంలో అనేక రకాల మార్పులు చెంది అప్పుడు సునామీలు, భూకంపాలు రావడం అనేది జరుగుతుంది. ఇది పూర్తిగా మానవ తప్పిదమే. ఈ విషయాలను సముద్రంలో జీవిస్తున్న జలచరాలు, అనేక రకాల చేపలు కూడా గమనిస్తూ ఉంటాయి. అదేవిధంగా సుమారు 4000 అడుగుల లోతులో చెమ్మ చీకట్లో ఉండే డోమ్స్ ఫిష్ ఏదైతే ఉందో అది భూకంపాల యొక్క ప్రకంపనలను అర్థం చేసుకోగలదు.
భూకంపం అంటే సముద్రంలో వచ్చే సునామీ అని. ఇది గతంలో కూడా ఏ ప్రాంతంలో అయితే ఒడ్డుకు వస్తుందో అక్కడ సునామీలు, భూకంపాలు రావడం జరిగింది. అంటే ప్రకృతిలో వచ్చే వినాశకాలను మానవునికి తెలియచేయడానికి ఈ చేప ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంటే ఇది ఒక దైవానుసంభూతమైన చేపగా మనం భావించాలి. ఇది చేప జాతికే చెందినదైనా సరే దీని యొక్క ఆకారం పొడవుగా ఉండటం వల్ల కొంతమంది దీనిని పాము అని అంటారు. ఇటీవల కాలంలో మెక్సికో నగరంకి సమీపంలో ఒక బీచ్ ఒడ్డున ఈ చేప రావడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సాలోని పూరి తీరంలో కొన్ని వేల తాబేళ్లు రావటం జరిగింది. మరికొన్ని ప్రాంతాలలో వేల సంఖ్యలో వేల్స్ కూడా ఒడ్డుకు రావడం జరిగింది. వీటిని కొంతమంది సముద్రంలోకి బలవంతంగా పంపించినా అవి ఆ సముద్రంలోకి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అంటే సముద్రంలో ఏదో భయంకరమైన మార్పులు రాబోతున్నాయని మూగజీవులు మానవాళిని హెచ్చరిస్తున్నాయి. ఇక ఈ విషయాలన్నింటినీ చూసి మైథలాజికల్ ఆధారాల గురించి చాలామంది పరిశోధనలు చేశారు. ఆ సమయంలో 2024వ సంవత్సరంలో ఒక అంటార్కిటికా ప్రాంతంలో ఒక పెద్ద షిప్ వెళ్తూ ఉన్నప్పుడు విపరీతమైన శబ్దాలు భయంకరంగా వినిపించడం జరిగింది. దీనిని జ్యూస్ పురాణాల ప్రకారం అధ్యయనం చేస్తే ఈ సముద్ర గర్భంలో ఒక భయంకరమైన వింత జీవి జీవించి ఉందని, దీని పొడవు సుమారు 400 కిలోమీటర్లు ఉంటుందని, దీని శరీరం పైన పొలుసులుగా ఇనుప ఊచలతో తయారు చేయబడిన అతి భయంకరమైన నిర్మాణం ఉంటుందని, ఇది చూడడానికి రక్తాన్ని కప్పుకొని ఉన్నట్లు ఎర్రగా ఉంటూ నిరంతరం నిప్పులు కక్కే ఒక భయంకరమైన ఆకారంలో ఉంటుందని, ఇది గనక ఒక్కసారి ప్రయాణిస్తూ సడన్గా వెనక్కి తిరిగితే సూర్యుని కూడా ఇది మింగేసే శక్తి ఉంటుందని, అప్పుడు భూమి చీకటిగా మారిపోతుందని ఒక ఊహాజనితమైన కథను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి కొన్ని మతాలు. కేవలం దీని తలే మన తెలుగు 2 రాష్ట్రాలను కలిపితే ఎంత ఉంటుందో అంత ఉంటుందని, దీని దరిదాపుల్లో కూడా ఏ జీవి ఉండే ఆస్కారం లేదని, ఎందుకంటే ఇది ఎప్పుడూ కూడా నిప్పులను కక్కుతూ పొగలను విరజిమ్ముతూ ఉంటుందని జ్యూస్ పురాణాల్లో రాయటం జరిగింది. ఇవి కేవలం మానవుడు చెప్పిన మాటలే అయినా సరే దీన్ని అనుసరించిన తరువాత మెసపెటోనియా నాగరికతలో కూడా ఈ విషయాన్ని వివరించడం జరిగింది. వీరి పవిత్ర గ్రంథాల ప్రకారం భగవంతుడు మానవుణ్ణి సృష్టించడానికి 3 రోజుల ముందు ఒక భయంకరమైన 2 లివియోథానులను సృష్టించాడు. అవి ఆడ, మగ. ఈ రెండింటి యొక్క శక్తిని భగవంతుడు గ్రహించి ఈ 2 గనక కలిసి సంతాన ఉత్పత్తి జరిపితే సృష్టి మొత్తం అర సెకండ్లో అంతమైపోయే ప్రమాదం ఉంటుందని భావించి భగవంతుడే మరలా ఆడ లివియోథాన్ని చంపేయడం జరిగిందట. అప్పటి నుంచి ఈ భూమిపైన సముద్ర గర్భంలో ఒక మగ లియోథాన్ నిద్రావస్థలో ఉందని వీళ్ళ పురాణాల ప్రకారము విశ్వసిస్తున్న అంశం. ఇక మన గ్రంథాల్లో కూడా ఇలాంటివి సముద్ర గర్భంలో ఉన్నట్లు రాయడం జరిగింది. ఇవి ఎప్పుడు దీనికి ఎప్పుడు వీటికి చలనం వస్తుంది అంటే మానవుల్లో వ్యతిరేకమైన లక్షణాలు రావటం, అంటే దైవత్వాన్ని కోల్పోవటం, నిజాయితీ లేకపోవటం, అహంకారం, గర్వం పెరిగిపోవటం, సొంత తల్లే తన బిడ్డలను అవసరానికి అమ్ముకోవటం, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేయటం, కన్యలలో దేవుడు ప్రవేశిస్తాడని మత బోధకులు ఎవరైతే విశ్వసిస్తున్నారో వాళ్ళు పిల్లలపై లైంగికంగా వేధించటం, అదేవిధంగా మనిషి యొక్క ఆయువు ప్రమాణాలు తగ్గిపోవటం, మంచిని జ్ఞానాన్ని బోధించేవారు కనుమరుగైపోవటం, భూమి మొత్తం చెడు ప్రభావంతో నిండిపోవటం. ఎప్పుడైతే ఇలా నెగిటివ్ ఎనర్జీ ఈ భూమిపైన వ్యాపించిందో ఇదే ఒక శక్తిగా మారి ఆ లివియోథాన్ శక్తిని సమకూర్చి దానికి చలనం అనేది వస్తుంది. దీనికి సుమారు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంటే ఎప్పట్లో ఇది బయటకు వచ్చే అవకాశం లేదు. కేవలం ఇలా ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని చెప్పటానికే ఇప్పటి నుంచి వచ్చే భూకంపాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాలు చాలా భయంకరంగా ఉంటాయి. మన ముందర ఎన్నో నాగరికతలు ఉన్నట్లు మనం చదువుకున్నాం. అయితే ఈ నాగరికతలన్నీ అంతరించిపోవటానికి ప్రకృతి వైపరీత్యాలే కారణం. ఏ నాగరికత అయినా సరే ప్రకృతి ప్రకోపానికి బలైపోవలసిందే. ఇలా మన నాగరికత కూడా ఎప్పటికైనా ప్రకృతి వైపరీత్యానికి బలైపోవలసిందే. మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా అతని ప్రయాణం మరణం వైపుకే ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా అతని ఆయువు తగ్గిపోతూ ఉంటుంది. అదేవిధంగా మానవుని యొక్క జ్ఞానం, ఈ టెక్నాలజీ అభివృద్ధి అంతా కూడా నాగరికత నాశనం వైపుకే ఉంటుంది.
దానికి ఉదాహరణ మనం కనిపెట్టే అనేక రకమైన పరికరాలే కారణం. రోబోటిక్ టెక్నాలజీ, మొబైల్స్, అదేవిధంగా సముద్రాల్లో విపరీతమైన పరిశోధనలు, అంతరిక్ష పరిశోధనలు, వీటన్నింటి వల్ల భూమి విపరీతంగా వేడెక్కిపోవడం జరుగుతుంది. ఓజోన్ పొర దెబ్బతినడం జరుగుతుంది. సూర్యుని నుండి వచ్చే వేడి మానవుడిపై నేరుగా పడడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మన వేద భూమిలో ఉన్న పురాణాల్లో కూడా లిఖించబడింది. అంతేకాదు మనందరికీ తెలిసిన వీరబ్రహ్మం గారు స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పిన కాలజ్ఞానంలో కూడా దీని గురించి రాయబడింది. సముద్రాలన్నీ ఇంకిపోతాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఆకాశంలో నుంచి పెద్ద పెద్ద బండరాలు నిరంతరం వర్షంలా పడుతూనే ఉంటాయి, శరీరం అంతటా కూడా బొబ్బలతో అంటువ్యాధులు ప్రారంభమవుతాయి. ఇవి కేవలం మనం అంతరించడానికి, పుట్టడానికి సూచనలు మాత్రమే. అక్కడ నుంచి కొన్ని వేల సంవత్సరాలు మానవుడు ప్రయాణం అనేక రకమైన బాధలతో పుట్టి మరణిస్తూనే ఉంటాడు. చివరికి శవాలను కూడా పీక్కు తినే రోజులు రాబోతున్నాయి. అవి ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల తరువాత. ఇప్పుడే దీని గురించి ఎందుకు ఇంతలా చర్చ జరుగుతుంది అంటే, భయం మనిషిని సగం చంపేస్తుంది. ఏదైతే భయం ఉందో దానిని కొన్ని మతాలు అవకాశంగా మార్చుకుంటున్నాయి. మనుషుల్లో మార్పు రావాలి. మంచితనం కనుమరుగైపోతూ ఉంది. పిల్లలకు విలువలతో కలిపిన చదువులను మనం చదివించాలి. మన మతాన్ని మనం గౌరవించుకోవాలి. ఈ భూమిపై పుట్టిన ప్రతి వాళ్ళు కూడా ఈ దేశానికి ఎంత రుణపడి ఉంటామో, మన తల్లిదండ్రులకు ఎంత రుణపడి ఉంటామో, మన మతాలకు, మన గ్రంథాలకు, మన వేదాలకు కూడా అంతే రుణపడి ఉండాలి. పాపం పుణ్యం మనం చేసేది ఏదైనా సరే కర్మ ఫలిత రూపంలో ఈ భూమిపైనే అనుభవించిపోతాము. చనిపోయిన తర్వాత ఏదో ఉందని మనం చేసే పాపాలన్నింటికీ అక్కడ ఫలితం ఉంటుందని భయపడి మతాలు మారేవాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోండి. ఎప్పుడో చనిపోయిన తర్వాత పాపాల లెక్కింపు ఉంటుందని ఇప్పుడు భూమిపై మనం ఎన్నో లక్షల సంవత్సరాల తరువాత మానవుడిగా పుట్టిన మానవుడిగా బ్రతకలేకపోతున్నాడు. ప్రతి నిమిషాన్ని ఎంతో నిజాయితీగా ఆనందంగా జీవించాల్సిన మనం పరమతాలను పాటిస్తూ మనుషులమని కూడా మర్చిపోయి మనలో మనమే ద్వేషాలతో రగిలిపోతున్నాం. ఈ మతాన్ని కాపాడడానికి, ఈ దేశం యొక్క ఉనికిని రక్షించడానికి, స్వేచ్ఛావాయువులు భరతమాత పీల్చుకోవటానికి ఇంకా ఎంతమంది శివాజీలు పుట్టాలి, ఎంతమంది సంభాజీలు బలైపోవాలి. మనుషుల స్వార్థం అనేది తగ్గాలి. ప్రపంచం అంతమైనా సరే నీలో భక్తి, నిజాయితీ, పట్టుదల, నీ లక్ష్యం వైపు నీ దృష్టి ఉంటే ఇవేమీ నిన్ను భయపెట్టవు. కేవలం భయం అనే దానిపైన కొన్ని మార్కెటింగ్ మతాలు చేస్తున్న ఆరోపణలు, కొన్ని మార్కెటింగ్ మతాలు అవకాశాలను చాలా చక్కగా తమ వైపు మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు మాత్రమే. నువ్వులా బ్రతికినప్పుడు ఇలాంటివేవి కూడా నిన్ను భయపెట్టవు. కాబట్టి ఒక్క నిమిషం ఆలోచించుకోండి. మనం బ్రతికే మార్గం సక్రమమైందా కాదా, ధర్మమైందా కాదా, ఎవరి కోసం మనం మతం మారుతున్నాం, ఏదో బుక్కులను కాపీ చేసి రాసే మత గ్రంథాలను మనం ఎందుకు ఫాలో అవ్వాలి?